Good afternoon, students. This is Sunita, Assistant Professor of Commerce, CDC Hydernagar. In a factory following the job costing method, an abstract from the work in progress as at 30th September was prepared as under job number వచ్చేసి 115, 118, 120, 3 job numbers. Materials వచ్చేసి 1325, 810, 765. Direct labor 400, 250, 300. Hours అది నెక్స్ట్ రూపీస్ వచ్చేసి 400, 500, 475. ఇక్కడ పర్ అవర్ తీసుకోవాలనుకుంటే 800/400 అవర్స్ వేసుకుంటే మనకి పర్ అవర్ రూపీస్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ సప్లైడ్ 80% ఆన్ డైరెక్ట్ లేబర్ కాస్ట్. లేబర్ కాస్ట్ మీద మనకి 80% అంటే 800 ఇంటూ 80% మీన్స్ 640, 500 ఇంటూ 80%, 400, 475 మీద 80%, 380 అన్నమాట. ఆ విధంగా టోటల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మంత్ ఇచ్చాడు. మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ అక్టోబర్ వర్ యాజ్ ఫాలోస్. మెటీరియల్ రిక్విజిషన్ నెంబర్ 54 వచ్చేసి జాబ్ నెంబర్ 118 కి 300, 55 118 కి 425, 56 118 కి 515, 57 120 జాబ్ నెంబర్ కి 665, 58 నెక్స్ట్ జాబ్ నెంబర్ 121 కి 910, నెక్స్ట్ వచ్చేసి 59 కి 124 జాబ్ నెంబర్ కి 720 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సమ్మరీ ఆఫ్ లేబర్ అవర్స్ డిప్లైడ్ డ్యూరింగ్ అక్టోబర్ ఈజ్ అన్ అండర్ ఉంది. దీని ప్రకారం కనుక చూసుకున్నట్టయితే లేబర్ అవర్స్ కనుక చూస్తే జాబ్ నెంబర్ 115 షాప్ ఏ, షాప్ బి ఇక్కడ ఉన్నాయి. దానికి షాప్ ఏకి 25, బికి 25, అట్లే 118 కి 90, 30, 120 కి 75, 10, 121 కి ఓన్లీ 65, 124 కి 20, 10 ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇండైరెక్ట్ లేబర్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ మెటీరియల్ 20, 10, మెషిన్ బ్రేక్ డౌన్ 10, 5, ఐడిల్ టైం వచ్చేసి 5, 6. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ టైం ప్రీమియం వచ్చేసి 6, 5 ఉన్నాయి. నెక్స్ట్ ఏ షాప్ క్రెడిట్ slip was issued in October. That material issued under requisition number 54 was returned back to stores as being not suitable. A material transfer note issued in October indicated that material issued under requisition number 55 job 118 was directed to job 124. The hourly rate is shop A is 3 per labor hour, while at shop shop okay. Then next వచ్చేసి ఇక్కడ చూద్దాం. A shop credit slip was issued in October. That material issued under requisition number 54 was returned back to store as being not suitable. A material transfer note issued in October indicated that material issued under requisition number 55 for job 118 was directed to job 124. The hourly rate in shop A is rupees 3 per labor hour, while at shop B it is 2 per hour. The factory overhead is applied at the same rate as in September. Jobs 115, 118, 120 were completed in October. You are asked to compute the factory cost of completed jobs. It is practice of the management to put 10% of the factory cost to over administration and selling overheads and invoice the job to the customer on a total cost plus 20% basis. What would be the invoice price these 3 jobs? Okay. ఇక్కడ మనకి వర్క్ కాస్ట్ షీట్ జాబ్స్ కి ఏం చేసామంటే మంత్ వైజ్ చేసేసాము. జాబ్ నెంబర్ 115 సెప్టెంబర్ కనుక తీసుకున్నట్టయితే మెటీరియల్ మనం ఇక్కడ ఏంటంటే వర్టికల్ గా ప్రిపేర్ చేయకోకుండా మనం ఏం చేసాము, మనం నిలువుగా వేసేసాము. సరే చూద్దాం. సెప్టెంబర్ లో 115 జాబ్ కి వచ్చేసి మెటీరియల్ 1325, డైరెక్ట్ లేబర్ 800, సో 640. సో ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చేసి ఎంత మనకి టోటల్ మెటీరియల్ డైరెక్ట్ లేబర్ రెండు కలిపితే ప్రైమ్ కాస్ట్ అవుతుంది. ప్రైమ్ కాస్ట్ కి మనకి 640 కనుక యాడ్ చేస్తే ఫ్యాక్టరీ కాస్ట్ అంటే 2765.
ఓకే. నెక్స్ట్ అక్టోబర్ 115 వచ్చేసరికి డైరెక్ట్ లేబర్ 125. దీనిలో మనకి 125 తర్వాత మీన్స్ లేబర్ కాస్ట్ వచ్చేసి 80% 100. ఈ 2 కలిపితే మనకెంతొచ్చింది? 225 వచ్చింది. సో, టోటల్ గనుక తీసుకున్నట్టయితే మనకు మెటీరియల్ 1325, లేబర్ వచ్చేసి 925, ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ వచ్చేసి 740, ఇక్కడ 2990 ఫ్యాక్టరీ కాస్ట్ కనిపిస్తుంది. అదేంటి మనకి జాబ్ నంబర్ 115కి సంబంధించినటువంటిది. ఓకే. అదేవిధంగా జాబ్ నంబర్ 118కి సంబంధించినటువంటిది సెప్టెంబర్, అక్టోబర్ 2 చూద్దాం. సెప్టెంబర్‌లో మెటీరియల్ 810, లేబర్ 500, ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ 400. సో, 1710. నెక్స్ట్ అట్లే అక్టోబర్‌లో 515 మెటీరియల్, 330 లేబర్, 264 వచ్చేసి ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్. ఇవి కలిపితే 1109. సో, మనకిక్కడేంటంటే చూడట్లేదు. 1325, 830, 664 and 2819. సెప్టెంబర్ 120 జాబ్ వచ్చేసి మెటీరియల్ వచ్చేసి 765, డైరెక్ట్ లేబర్ 475 అండ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ వచ్చేసి 380. టోటల్ వచ్చేసి ఫ్యాక్టరీ కాస్ట్ 1620. అక్టోబర్ కనుక తీసుకున్నట్టయితే 665 మెటీరియల్, 245 లేబర్ అండ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ వచ్చేసి 196. సో హియర్ 1106. ఇక్కడ మనం ఇక్కడ జాబ్ నెంబర్ 115 ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చేసరికి 2990. నెక్స్ట్ అట్లే 118 వచ్చేసరికి 2819, 120 వచ్చేసరికి 2726 ఉంది. ఒక మనకి ఇంక ఇప్పుడు ఏంటి అడ్మినిస్ట్రేషన్ అండ్ సెల్లింగ్ ఓవర్ హెడ్స్ కావాలి. ఇది 10% ఆన్ ఫ్యాక్టరీ కాస్ట్ అన్నారు. సో యాజ్ యూజువల్ 2990 మీద 10% అంటే 299, 2819 మీద అయితే 281, 2726 మీద అంటే 272 అట్లా వచ్చేస్తుంది. ఇది యాడ్ చేస్తే మనకి ఎంత 3289, 3100 అండ్ 2998 ఇలా వచ్చేస్తుంది. దీని మీద మనకి ప్రాఫిట్ ఆన్ కాస్ట్ అంటే దీని మీదనే మనం 3289 మీద 20% గనక ప్రాఫిట్ గనక చేసినట్టయితే 3946, సేమ్ 3100 20% అంటే 620. ఈ 2998 మీద 20% అంటే 599. సో హియర్ 3946, హియర్ 3721, హియర్ 3598. ఓకే. దెన్ ఇక్కడ మన క్యాలిక్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ లేబర్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఎలాగ అనుకున్నారంటే 25 into 3, 25 into 2, 90 into 3, 90 into 3 plus 2 అన్నమాట. ఇక్కడ అవర్స్ బేస్ మీద చేసామన్నమాట ఈ విధంగా. అదే విధంగా సో యాజ్ యూజువల్ 80%, ఇది 10% అంతే. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ ప్రాబ్లం, as a cost accountant you find out that selling price of product has been calculated as follows. Material 24, direct wages వచ్చేసి 20 hours at the rate of 1 per hour. సో ఇక్కడ డిపార్ట్మెంట్ 1 to 10 hours, డిపార్ట్మెంట్ 2 వచ్చేసి 2 to 6 hours, 3 to 4 hours ఇలా స్పెండ్ చేస్తారు. దానికి 20.
సో ప్రైమ్ కాస్ట్ 44 ప్లస్ 50% అండ్ ప్రైమ్ కాస్ట్ అంటే 22. సో హియర్ మొత్తం యాడ్ చేస్తే 66 వస్తుంది. An analysis of the previous year profit and loss account shows the following. Material 35,000, department 1 5,000, 6,000, 4,000 wages avi. Next to factory overheads వచ్చేసి 5,000, 3,000, 3,000, selling cost 12,200. ఇక్కడ మనకి ఏం చెప్పాడు, జాబ్ కాస్ట్ షీట్ డ్రా చేయమన్నాడు. క్యాలిక్యులేట్ enter the revised cost using the previous year figures basis, add the total job cost 10% profit and give the final picture అన్నాడు. ఓకే, మనకి ఇక్కడ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ రేట్స్ కనుక చూసుకున్నట్టయితే డిపార్ట్మెంట్ 1 5,000, త్రీ థౌజండ్ లేబర్ అవర్స్ వచ్చేసి లేబర్ అవర్స్ ఏం చేసామంటే ఇక్కడ మనము ఈ అవర్స్ ని ఇంటూ 4 తో మల్టిప్లై చేసాము. 5,000 ఇంటూ 4 20,000, 5 into 6 24, 4 into 4 16. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ పర్ అవర్ తీసుకున్నట్టయితే మనకి ఎన్ని అవర్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు 5,000 డివైడెడ్ బై 20,000 వేసుకుంటే 0.25 పర్ యూనిట్ పర్ అవర్ 0.125 అండ్ 0.1875 అంటే 3,000 బై 24,000, 3,000 బై 16,000 అలా చేస్తున్నాము. అట్లనే మరి పర్సెంటేజ్ ఆఫ్ సెల్లింగ్ కాస్ట్ అండ్ వర్క్ కాస్ట్ అన్నాడు. సెల్లింగ్ కాస్ట్ వచ్చేసి 12,200 by 61,000 into 100. into 100 దాని మీద 20% వస్తుంది. ఈ 20% ఆఫ్ 48 వర్క్ కాస్ట్ అన్నారు. 28% ఆఫ్ 48 అంటే ఇక్కడ మనకి మెటీరియల్ ఓకే మెటీరియల్ వచ్చేసి వేజెస్ కలిపితే 44 ఉంది ప్లస్ 50% ఆఫ్ ద ప్రైమ్ కాస్ట్ అన్నాడు. సో దీనికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే మనకి ఓవర్ హెడ్ రేట్ ఎంత ఉంది మనకి సో ఇక్కడ చూద్దాం డీటెయిల్ గా. ఇక్కడ మనకి 24 ప్లస్ 44 వచ్చింది. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ 1 10 అవర్స్ 6 అవర్స్ 4 అవర్స్ ఉంది. మనం ఇక్కడ ఓవర్ హెడ్ పర్ అవర్ కనుక్కున్నాం. ఇక్కడ 0.25 0.125 0.1875 2.50 0.575 0.75 ఇది యాడ్ చేస్తే మనకి 4 ఇది 48 అన్నమాట. ఓకే, ఈ 48 మీద సెల్లింగ్ కాస్ట్ 20% ఇంటూ 20% వేస్తే 9.60 వస్తుంది. సో హియర్ టోటల్ కాస్ట్ వచ్చేసి 57.60. దీని మీద 10% ప్రాఫిట్
మార్జిన్ కడితే ఏమవుతుందంటే మనకి 63.36 సెల్లింగ్ ప్రైస్ అవుతుందన్నమాట. ఇదే మనం ఎస్టిమేట్ చేసినటువంటిది ప్రాబ్లం. ఓకే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.